హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనం పనసకాయ కర్రీ అనమాట. రెస్టారెంట్ స్టైల్‌లో సింపుల్‌గా, టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం అనమాట. సో, దీనికి కావాల్సిందంట పనసకాయ అనమాట. ఈ పనసకాయని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్‌గా వచ్చేసి కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో, కొంచెం కర్రీకి తగ్గట్టు ఆయిల్ వేసుకొని, తర్వాత దానిలో వచ్చేసి కొంచెం ఉల్లిపాయలనేది వేసేయాలనమాట. సో, కొంచెం ఉల్లిపాయలనేది ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తారు. సో, దీనిలోకొచ్చేసి మిరియాల పొడి కూడా కావాలనమాట. సో, కొన్ని మిరియాలు తీసుకొని వీటినొచ్చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఏగిన తర్వాత ఈ విధంగా పనసకాయ ముక్కలున్నాయి కదా! కట్ చేసి పెట్టుకున్నవి ఇవన్నీ కూడా వేసేయాలనమాట. సో, ఇవన్నీ ఇప్పుడు ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలనమాట. సో, దీనికి వాటర్ కూడా ఏం అవసరం లేదండి. కర్రీ అనేది ఆయిల్‌లోనే వేగిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా అనేది రెడీ చేస్తున్నాం అనమాట. దీనిలో ఏం లేదండి, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, ఈ 3 కూడా మిక్స్ చేసి కొంచెం వాటర్ అనేది వేసి కలుపుకుంటున్నాము అంతే అనమాట. సో, ఇదొచ్చేసి వెంటనే స్పూన్ దొరకలేదనమాట. పక్కనే చాకు ఉండేసరికి దాంతోటి అలా కలుపుతూ ఉన్నాను. సో, ఈ మసాలా పౌడర్ ఉంది కదా! దీన్నొచ్చేసి ఈ విధంగా తయారు చేసినటువంటి మసాలాని మనం ఇప్పుడొచ్చేసి ఈ ముక్కలున్నాయి కదా! ఏగుతున్నాయి కదా! వీటిల్లో వచ్చేసి వేసేయాలనమాట. వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలనమాట. సో, ఇదొచ్చేసి సిమ్‌లో పెట్టి చేసుకుంటే మాడిపోకుండా కూర అనేది చాలా చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పటి వరకు ఇందులో సాల్ట్ వేసుకోలేదు కదా! మనం ఆ ముక్కలకి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి. సో, ఇదొచ్చేసి ఈ ప్రాసెస్ అనేది సిమ్‌లో పెట్టుకొని చేసుకుంటూ ఉంటే అడుగు అంటదు. కర్రీ అనేదైతే టేస్టీగా వస్తుందనమాట. సో, ఈ విధంగా మనం సాల్ట్ వేసుకున్న తర్వాత ఆ సాల్ట్ కూడా వచ్చేసి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో, నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి గరం మసాలా పౌడర్ అనేది వేసుకోవాలనమాట. సో, ఈ గరం మసాలా పౌడరు, ఈ సాల్టు 2 కూడా బాగా ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలనమాట. ఇందాక మనం కారం, ధనియాల పౌడర్ అది కలుపుకున్నాం కదా! సో, ఆ పేస్ట్ అనేదైతే కొంచెం అడుగున అంటిందనమాట. అంటే ఉంది. సో, దానిలో కొంచెం వాటర్ అనేది వేసుకొని కలుపుకొని, ఈ ముక్కల్లో వచ్చేసి ఆ వాటర్ అనేది పోసా అనమాట. సో, దీనికి వాటర్ అనేది ఎక్కువ పట్టదండి. జస్ట్ ఊరికే కొంచెం అయితే వేశాను. సో, ఈ విధంగా వేసుకొని ఇవంతా కూడా వాటరు ఈ మసాలా మొత్తం ముక్కలకు పడుతుంది కదా! ఈ విధంగా కలుపుకున్నట్లయితే ఈ మసాలాలు మొత్తం కూడా వచ్చేసి చాలా చాలా బాగా ముక్కలకు పట్టి ముక్క తింటున్నా కూడా వచ్చేసి చాలా చాలా టేస్ట్ అనేదైతే వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీలోకొచ్చేసి ఒక టమోటాలనేదైతే వేయాలనమాట. సో, 2, 3 టమోటాలు, అంటే కొంచెం మంది ఎక్కువ తింటారు కదా! అలా మాక్సిమం వచ్చేసి ఇప్పుడు మనం తీసుకున్న కూరలోకి ఒక 3 టమోటాలయితే సరిపోతాయనమాట. ఈ టమోటాలని చిన్న చిన్న ముక్కలు స్లైసెస్‌గా కట్ చేసుకొని ఈ కర్రీలో వేసుకోవాలి. సో, ఇది కూడా వచ్చేసి టమోటా అనేది వేయడం వలన కర్రీకైతే కొంచెం టేస్ట్ అనేదైతే యాడ్ అవుతుంది. ప్లస్ గ్రేవీ కూడా వస్తుందనమాట ఈ టమోటా యాడ్ చేయడం వల్ల. సో, ఈ విధంగా వచ్చేసి ఈ టమాటా ముక్కలను కూడా ఈ విధంగా ఫ్రై అయ్యేలాగా మొత్తం బాగా కర్రీనొచ్చేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఏగిన తర్వాత కొంచెం వాటర్ అయితే ఇందులో వేసుకోవాలనమాట. ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువగా ఉడికిపోతాయనమాట. ఈ ముక్క అనేది లైట్‌గా ఉడికితే చాలా బాగా టేస్ట్ అనేదైతే ఉంటుంది. సో, ఈ వాటర్ మొత్తం ఈ విధంగా వేసి కలుపుకున్న తర్వాత అంటే కొంచెం గ్రేవీ అనేదైతే వస్తుందనమాట. దీనిలోకి కొంచెం చికెన్ మసాలా పౌడర్ ఉంది కదా! అదైతే వేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత ముక్కలకు బాగా పట్టేలాగా కలిపిన తర్వాత దీనిలోకి వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడొచ్చేసి మూత పెట్టేసుకోవాలనమాట. సో, మూత పెట్టేసిన తర్వాత మనకు 5 మినిట్స్ అనమాట. అంతే, కాసేపు ఉంచేస్తే మనకు కర్రీ అనేదైతే సూపర్ టేస్టీగా రెడీ అవుతుంది. సో, ఇది చపాతీలోకి గానీ, రైస్‌లోకి గానీ, దోసలోకి కానీ దేనిలోకైనా తినేయొచ్చనమాట. చాలా చాలా బావుంటుంది రెస్టారెంట్ స్టైల్‌లో. సో, ఇది ఫేమస్ కర్రీ అనమాట. సో, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బావుంటుంది. చపాతీలోకైతే ఇంకా చాలా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.